కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన అమిత్ షాకు కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్, భూపతి రాజు శ్రీనివాస వర్మ, పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు స్వాగతం పలికారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనిత, నాదెండ్ల మనోహర్, కొల్లి రవీంద్ర, కొలుసు పార్థసారథి, సత్యకుమార్, సుభాష్, బాల వీరాంజనేయ స్వామి, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, ఎంపీలు కేశినేని శివనాథ్, వల్లభనేని బాలశౌరి, పలువురు ఎమ్మెల్యేలు యాలగడ్డ వెంకట్రావు, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, నక్క ఆనందబాబు, పత్తిపాటి పుల్లారావు, తంగిరాల సౌమ్య, శ్రీరామ్ తాతయ్య, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల నేతలు స్వాగతం పలికారు. అనంతరం అమిత్ షా రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి బయలుదేరారు. విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు జాతి మనోభావాలతో ముడిపడిన అంశమని తమకు తెలుసునని, దానికి మంచి భవిష్యత్తు ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ఉండవల్లి నివాసం చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా రాత్రి ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నారు. వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తదితరులు సాదర స్వాగతం పలికారు. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య సుమారు అరగంట పాటు ఆంతరంగిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా గౌరవార్థం కృష్ణానది ఒడ్డున ల్యాండ్లో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు జాతి మనోభావాలతో ముడిపడిన అంశమని తమకు తెలుసునని, దానికి మంచి భవిష్యత్తు ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అందరం సమిష్టిగా కృషి చేసి ప్లాంటును లాభాల్లోకి తేవాలని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేకంగా భావ సారూప్యత గల పార్టీలన్నింటినీ ఎన్టీఆర్ ఏకం చేశారని గుర్తు చేశారు. సినిమా రంగానికి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను వివరించారు. ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి గుర్తు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అమిత్ షా ఎన్టీఆర్ గొప్ప నాయకుడని, భారతరత్న పురస్కారానికి అన్ని విధాలా అర్హులని వ్యాఖ్యానించారు. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్తో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, రాష్ట్ర హోంమంత్రి అనిత విందులో పాల్గొన్నారు. పరిశుభ్రంగా ఉంటేనే మన ఆలోచనలు బాగుంటాయని, ఇంటి పరిసరాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటేనే ఏదైనా సాధించగలమని సీఎం చంద్రబాబు తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరూ కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కడప జిల్లా మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మన దేశం పరిశుభ్రంగా ఉండాలని గాంధీజీ తప్పించారు. ప్రధాని మోడీ సారథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పారిశుద్ధ్య సాధన దిశగా దేశ ప్రజలంతా చేతులు కలపాలి. జపాన్లో రోడ్లు కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంటాయి. అక్కడ కాగితం కూడా జేబులో పెట్టుకుని ఇంట్లోని చెత్తబుట్టలో వేస్తారు. మనం మాత్రం ఇంట్లో ఉండే చెత్తను రోడ్డుపై పోస్తున్నాం. గతంలో ఏ ఊరు వెళ్లినా చెత్త చెదారం కనిపించేది. గ్రామాల్లో మహిళల పరిస్థితి చూసి ఎంతో బాధపడేవాడిని. ఆ రోజుల్లో వంట చేయటం మహిళలకు నరకంగా ఉండేది. దీపం కార్యక్రమం కింద ఆనాడు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాము. ఇప్పుడు దీపం 2 కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము. ఆ రోజు మేమిచ్చిన నివేదిక మేరకు స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ తెచ్చారు అని చంద్రబాబు తెలిపారు. ఇటీవల గవర్నమెంట్ మేము ఒక నిర్ణయం చేశాం. ప్రతి నెల 3వ శనివారం అందరం కలిసి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కృషి చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. 3వ శనివారం ఏ ఆఫీసు పనిచేయక్కర్లేదు, ఏ పిల్లలు చదువుకోవాల్సిన పని లేదు. అదే మరి మీరు కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఆ రోజు కొంచెం వ్యాపారం తగ్గించుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పైన శ్రద్ధ పెట్టండి. అందరం శ్రద్ధ పెడదాం. ఒకే ధ్యేయం, ఒకే ఆలోచన, ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి భవిష్యత్తులో అది ఒక లెగసీగా తయారు చేసే వరకు దీనికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మనందరిలో అనునిత్యం చర్చ జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు.
మామూలుగా అలవాట్లు ఊరికే పోవు. అందుకే మన పెద్దలు చెప్తారు, కొన్ని జనరేషన్స్ కష్టపడితే తప్ప మన అలవాట్లు కూడా మార్చుకునే పరిస్థితి ఉండదు. అలాంటి జరగాలంటే మనలో అలాంటి చైతన్యమే కాకుండా మనందరం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. 5 ప్రిన్సిపల్స్ పెట్టాం. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఒకటి, మీ మైండ్ ప్యూరిఫికేషన్. మనకుండే సమస్యలన్నిటికీ కారణం మన మైండే. ఎంతటి వాళ్ళైనా సరే ఒకసారి చెడు ఆలోచన రావడం, చెడు పనులు చేయడం, అక్కడి నుంచి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి వస్తాం. అనునిత్యం మన మైండ్ ని మనం కంట్రోల్ చేసుకుని, మన మైండ్ చెప్పినట్టు కాకుండా మైండ్ అనేది మీ కంట్రోల్లో పెట్టుకోవాలి తప్ప మీరు మైండ్ కంట్రోల్ లేకపోతే ఇంక మీరు ఎక్కడికి పోతారో మనకే తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్. కొంతమందికి హత్యలు చేయడం అలవాటు, అదే చేస్తానే ఉంటారు, వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా. ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి రాకుండా కాపాడుకోవాలంటే స్వచ్ఛ భారత్ లో, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యం. రెండో విషయం మీరు చూస్తే ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ బాడీ. మీ శరీరాన్ని మీరు ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. నిద్ర లేస్తానే ఇష్టానుసారంగా తింటే ఆ నుంచి డయాబెటీస్ వస్తుంది. ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే కాలు తీసేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి అనేక సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మీ బాడీని మీరు కంట్రోల్ చేసుకుంటే తద్వారా సమాజానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, మీ ఇల్లు చక్కదిద్దుకుని బయటికి పోతే బయట చక్కదిద్దడం చాలా సులభం అవుతుంది. అందుకని ఈ ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళని మోటివేట్ చేయాలి. సమిష్టిగా అందరం కలిసి పనిచేయాలి. ఆ ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించడం కూడా ఈజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాలుగోది, మీరందరూ ఆలోచించాల్సింది మీ పరిసరాలు, మీరుండే ప్రాంతం. ముందు మీరు మీ మైండ్ కంట్రోల్ చేసుకోవాలి, మీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మీ ఇంటిని ప్యూరిఫై చేయాలి. ఆ తర్వాత మీ పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణానికి చెత్త లేకుండా, అదే మరిగా మరుగుదొడ్లు లేకుండా, లేకుంటే మురికి కాలువలు రోడ్డు మీదకి రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐదోది, మీరు పనిచేసే ప్రదేశం. తెల్లవారితో 10 గంటలకు వెళ్తారు, సాయంత్రం 6, 7 వరకు పనిచేస్తారు. అక్కడ కూడా దుమ్ములో కూర్చుంటారు. అదే మరిగా ఆ వాతావరణం చూస్తే భయంకరమైన వాతావరణంలో ఉంటారు. ఆ పరిసరాల్ని వర్క్ ప్లేస్ లో మనం గాని చేసుకోగలిగితే ఈ 5 ప్రిన్సిపల్స్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా దీన్ని ఫాలో కావాల్సిందిగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మేము చేస్తామంటే గట్టిగా చాపట్లు కొట్టి మేము కూడా ముందుకు వస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ ఎగరటం కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ ఎగరటం కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 మధ్య డ్రోన్ ఎగిరినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం భవనంపై డ్రోన్ ఎగరడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భద్రతాపరమైన కారణాలను దృష్టిలో ఉంచుకొని డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బంది, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పవన్ కళ్యాణ్ కార్యాలయం సిబ్బంది వివరాలు తెలిపారు. ఇటీవల పవన్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ హడావుడి, బుక్ ఫెస్టివల్లో పవన్ స్టాల్స్ దగ్గర ఉండగా విద్యుత్తుకు అంతరాయం కలగటం, తాజాగా ఇప్పుడు జనసేన కార్యాలయంపై డ్రోన్ వరుస ఘటనలతో ఆందోళన వ్యక్తం చేశారు జనసేన నేతలు. పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడమే తన తక్షణ కర్తవ్యమని నినదించిన అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పేదల ఆకలి తీర్చడాన్ని మించిన సామాజిక సేవ ఏదీ లేదని ప్రకటించిన నాయకుడు ఎన్టీఆర్ మాత్రమేనన్నారు. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, బండి రామకృష్ణతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్తు కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి, బస్టాండ్ సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత 3 నెలల్లో చనిపోయిన కార్యకర్తలకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పేదల ఆకలి తీర్చడాన్ని మించిన సామాజిక సేవ ఏదీ లేదని ప్రకటించిన నాయకుడు ఎన్టీఆర్ మాత్రమేనని తెలిపారు. పేదలకు సామాజిక భద్రతా పెన్షన్లు, ₹2కే కిలో బియ్యం, పక్కా ఇళ్లు లాంటి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. కోటి సభ్యత్వంతో అన్న ఎన్టీఆర్కు నివాళులు అర్పించడం సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నాయకుల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మన మంత్రివర్గంలో కూడా కార్యక్రమాన్ని మంత్రివర్గంలో క్రమం తప్పకుండా అన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. పచ్చదనం, పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యంతో పాటు ఉద్యోగుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విధిగా అమలు చేసి కార్యాలయాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా కృషి చేయాలని సూచించారు. తన ఇంటి పరిశుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నిన్న స్టేట్ గెస్ట్ ఆవరణలో గల సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి కలెక్టర్ జి లక్ష్మీశా ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ్య పనులు నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్గా పాటించాలని నిర్ణయించడం జరిగిందని, ఆ రోజు పెద్ద ఎత్తున పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి గృహ యజమానుల్లో పచ్చదనం పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించి తడి, పొడి చెత్తలను విడివిడిగా డస్ట్బిన్లు వేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సేకరించిన వ్యర్థాలు సంపద సృష్టి కేంద్రాలకు తరలించి వర్మీ కంపోస్ట్ను తయారు చేసి అతి తక్కువ ధరకే రైతులకు అందజేస్తామని చెప్పారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్ల వెంట వ్యర్థ పదార్థాలు వేసే అలవాట్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటామని, తన ఇంటి పరిశుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలని అన్నారు. అప్పుడే గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత నెలకొంటుందని, తద్వారా అంటురోగాలు నివారించి స్వచ్ఛమైన వాతావరణం ప్రజలకు అందుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఆవరణలో పేరుకుపోయిన చెత్తను, వ్యర్థాలను వారం రోజుల్లో తొలగించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. కార్యాలయపు అధికారులు, సిబ్బందిని భాగస్వాములను చేసి కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేస్తానని, కార్యాలయాలలో పరిశుభ్రత, ఆవరణలో ఆహ్లాదకర వాతావరణం లోపిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మన జిల్లాలో కూడా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ప్రతి నెలకి ఒక్కొక్క సంకల్పం తీసుకుంటూ ఒక సంవత్సరంలో తడి చెత్త, పొడి చెత్త 100% సపరేట్ చేయడము, 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేయడము, అలాగే సాలిడ్ వేస్ట్ని ప్రాపర్గా ట్రీట్ చేయడము, అలాగే లిక్విడ్ వేస్ట్ని కూడా ట్రీట్ చేసి పరిసర ప్రాంతాన్ని బాగా పెట్టుకోవడము. సో మన పరిసర ప్రాంతాలన్నీ స్వచ్ఛంగా పెట్టుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ని ముందు తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అయితే విజన్ 2047 ఉందో దాంట్లో కూడా ఆరోగ్యవంతమైన సొసైటీ, అలాగే వెల్తీ సొసైటీ అండ్ హ్యాపీ సొసైటీ ఉండాలంటే స్వచ్ఛత మెయిన్. సో దీన్ని ప్రతి ఒక్కరు మనం ఏదో ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు దీని గురించి ఆలోచించి మా ఇంట్లో, అలాగే మా ఆఫీసెస్లో మన పరిసర ప్రాంతాలని స్వచ్ఛంగా ఉంచుకొని ఎక్కడైతే ఈ చెత్త మనము పడేయాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా దాన్ని డస్ట్బిన్లో వేయడము, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మేము పాటిస్తూ మిగతా వాళ్ళు కూడా పాటించడానికి మనము వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తూ ఈ జిల్లాలో చేయాలని ముందుకెళ్తున్నాం. దీనికి అన్ని ఆఫీసెస్లో ఈరోజు చేయడం జరిగింది, దాని డాక్యుమెంటేషన్ కూడా చేయడం జరిగింది. ప్రతి నెల ఒక్కొక్క థీమ్గా తీసుకుంటూ ముందుకెళ్ళడానికి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అదే ప్రకారంగా చేస్తూ సో పబ్లిక్ నా విన్నపం ఏంటంటే ముఖ్యంగా విజయవాడ నగరము అలాగే ఎన్టీఆర్ జిల్లాలో సో కొంచెం డిసిప్లిన్గా ఎక్కడైతే చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, సో మా ఇంటి బాగుంటే చాలు బయట పడేద్దామనే కాకుండా సో దాన్ని ప్రాపర్గా ఒక డస్ట్బిన్లో వేసి అయితే సిబ్బంది వస్తారో వాళ్ళ చేతికి అందజేస్తే దాన్ని తీసుకెళ్ళి దాన్ని ప్రాపర్గా సైంటిఫిక్గా దాన్ని డిస్పోజ్ చేస్తారు. అప్పుడు మన సమాజం బాగుంటుంది. అమరావతి ప్రజల రాజధాని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని డాక్టర్ జి సురేంద్ర అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతం అభివృద్ధి చెంది ఎంతో మందికి ఉపాధి కల్పించే దిశగా ఎదిగి దేశంలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
నగరంలోని ఎంజీ రోడ్ బాలోత్సవ భవన్లో అమరావతి ఫెస్టివల్ సొసైటీ, ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్, ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా డాక్టర్ జి సురేంద్ర, అమరావతి ఫెస్టివల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కె పట్టాభిరామయ్య, కామ్రేడ్ జిఆర్కే, పోలవరపు సాంస్కృతిక సమితి గోళ నారాయణరావు పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 56 మంది ఫోటోగ్రాఫర్లు, 112 మంది ఛాయాచిత్రాలు పోటీకి వచ్చాయని తెలిపారు. వీటిలో 20 ఫోటోలను ఎంపిక చేసినట్లు చెప్పారు. న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ సురేంద్ర గుళ్లపల్లి, డాక్టర్ ఎన్ వెంకటనారాయణ, గోళ నారాయణరావు, టి శ్రీనివాసరెడ్డిలు వ్యవహరించారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఫోటోగ్రాఫర్లను ఘనంగా సత్కరించారు. అనంతరం సురేంద్ర మాట్లాడుతూ అమరావతి రాజధాని అభివృద్ధిపై ఫోటోగ్రఫీ పోటీలు 2025 అవార్డుల ప్రధానోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. టి శ్రీనివాసరెడ్డి తన ఫోటోగ్రఫీ వృత్తిలోనే ఎగ్జిబిషన్ నిర్వహించి అవార్డుల ద్వారా గడిచిన దశాబ్ద కాలంలో అమరావతి అభివృద్ధి, కల్చరల్ పేరిట ఎన్నో కాంపిటీషన్లు నిర్వహించినట్లు చెప్పారు. ఇక నుంచి 2025 నుండి జనవరి నుంచి 2026 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రతి సంవత్సరం అమరావతి ఫెస్టివల్ అనేది జరపాలి అని అమరావతి ఫెస్టివల్ సొసైటీ పెట్టుకున్నాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ అమరావతి మనకి పుట్టిన దగ్గర నుంచి పెరిగే వరకు ప్రతి సంవత్సరం ఎలా మార్పు చెందింది అన్నది మనం చరిత్రలో నిలబడిపోయే విధంగా మన ఫోటోగ్రఫీలు ఉండాలని మన ఫోటోగ్రాఫర్లు అందరూ మంచి మంచి ఫోటోలు తీశారు. ఈ ఫోటో కాంపిటీషన్ని ప్రతి సంవత్సరం 10 ఏళ్ల పాటు నిర్వహిస్తాం. ఆ తర్వాత కూడా అమరావతి ఫెస్టివల్ సొసైటీ ఉన్నంత వరకు ఇది జరుగుతుంది. ఈ సొసైటీ బిట్ ఒక 6 నెలలైనా కార్యక్రమాలు చేయడానికి ఇదే ఫస్ట్ కార్యక్రమం. ఈసారి అమరావతి ఫెస్టివల్ సొసైటీ తరఫున ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఫోటోగ్రాఫిక్ అసోసియేషన్ వాళ్ళతో కలిపి డాక్టర్ సురేంద్ర గారు మా అమరావతి ఫెస్టివల్ సొసైటీలో వైస్ చైర్మన్ గారు, ఆయన స్పాన్సర్ చేశారు ప్రోగ్రామ్ మొత్తం. దీంట్లో ఏంటంటే భావి తరాలకి అందరికీ తెలిసేటట్లు అమరావతి ప్రస్తుత పరిస్థితిని చూపించటం, పూర్వ పరిస్థితిని మననం చేసుకోవడం. అంటే పూర్వం అసలు అమరావతిని ఎందుకు సెలెక్ట్ చేశారు క్యాపిటల్గా, దాని చరిత్ర ఏమిటి అని తెలియజేయడానికి ముఖ్యంగా అమరావతి మీదే కాన్సన్ట్రేట్ చేసి ఫోటో కాంటెస్ట్ పెట్టడం జరిగింది. కామ్రేడ్ జిఆర్కే, పోలవరపు సాంస్కృతిక సమితి గోళ నారాయణరావు మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతం అభివృద్ధి చెంది ఎంతో మందికి ఉపాధి కల్పించే దిశగా ఎదిగి దేశంలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. దానికి మనవంతు కృషి చేయాలని అన్నారు. అమరావతి అభివృద్ధిలో కీలక పాత్ర ఫోటోగ్రాఫర్లకు ఉందన్నారు. పురాతనాలను ప్రపంచానికి తెలియచేయాలంటే ఒక్క ఛాయాచిత్రాల వలనే సాధ్యమవుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని గుళ్లపల్లి జోష్నాకి అంకితం చేస్తున్నామన్నారు. ఇంకా 10 ఏళ్ల పాటు జరగబోయే ఈ కార్యక్రమంలో మొదటి అంశంగా ఈ ఫోటోగ్రఫీ యొక్క పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ ఫోటోగ్రఫీ పోటీల్లో చాలామంది మంచి ప్రతిభ ఉన్న ఫోటోగ్రాఫర్లు పాల్గొనటం, దాదాపు ఒక 110 మంది పైగా పాల్గొంటే మేము ఒక 20 మంది యొక్క ఫోటోగ్రాఫర్లు సెలెక్ట్ చేసి వాటికి ఈ రోజున ఒక్కొక్క ఫోటోగ్రాఫర్కి 5,000 రూపాయల చొప్పున బహుకరించడం జరిగింది. శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి 75వ జన్మదిన వేడుకల సందర్భంగా శృంగేరి పీఠ ఉత్తరాధికారి విధుశేఖర భారతీ మహాస్వామి ఆదేశంతో 24వ తేదీ శుక్రవారం ఏప్రిల్ 8వ తేదీ వరకు 75 రోజుల పాటు శివరామకృష్ణ క్షేత్రంలో విశిష్ట కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ధర్మాధికారి శిష్ల హనుమత్ ప్రసాద్ తెలిపారు. నగరంలోని శివరామకృష్ణ క్షేత్రం రామకోటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రోచర్ను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం ధర్మధారారి శిష్ల హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ నిత్య నవచండీ హోమం, చండీ పారాయణం, పూర్ణాహుతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వ మానవాళి శ్రేయస్సు, ప్రపంచ శాంతి కోసం కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం గణేష పురాణం, భాగవతం, శంకర విజయం, మహాభారతం, భాగవతం, శివభారతం అంశాలు, లబ్ధ ప్రతిష్ఠులైన ఆధ్యాత్మికవేత్తల పురాణ ప్రవచన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. విధంగా నవచండీ హోమం అనేటువంటిది జరగటం, ఆ నవచండీ హోమం ప్రతి నిత్యం కూడా పూర్ణాహుతితో పూర్తవటం, ఆ తరువాత 75వ రోజు అంటే 8 ఏప్రిల్తో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా పూర్తి కావించేందుకు జగద్గురువులు ఆదేశాన్ని ఇవ్వటం, ఆ ఆదేశాన్ని మేమందరం కూడా పాటించటానికి, ఆదేశాన్ని పాటించి అందరికీ కూడా లోక కళ్యాణార్థం భక్తుల మనోభీష్టి సిద్ధించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎప్పుడూ కూడా చండీ హోమం అనేటువంటిది ఒక విశిష్టత కలిగినటువంటిది. దానిని తప్పకుండా ఉపాసన కలిగినటువంటి వారు మాత్రమే చేయదగినటువంటి పారాయణ హోమం కూడా. ప్రతి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి విషయంలో ఏ వస్తువు ఎంతెంత వినియోగం కావాలి అన్నది కూడా
ఆ యొక్క హోమ ప్రత్యేకతలో చెప్పబడింది. సమావేశంలో జొన్నవిత్తు ప్రభాకర్ శాస్త్రి, గండూరి చంద్రమౌళి పాల్గొన్నారు. వివరాలకు దేవాలయంలోని కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.